ఓకే. ఈ టేబుల్కి డేటా వచ్చి ఉంటుంది. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి బస్? ఏమవుతుంది, ఫంక్షన్ వాళ్ళకి కాల్ చేసింది, ఫంక్షన్ వాళ్ళు ఏమో టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ తెచ్చి నీకు కావాల్సినట్టు టేబుల్లో పెట్టేసింది. అయిపోయింది బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ అంటే ఈ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ పెట్టింటే ఒక ప్యాకెట్ ఇచ్చేసింది ఆల్రెడీ బీడబ్ల్యూకి. అంటే డేటా కమ్స్ ఇన్ ప్యాకెట్, ఆ ఫస్ట్ ప్యాకెట్ 9,252 వచ్చేసింది బీడబ్ల్యూకి. నెక్స్ట్ మళ్ళీ పోతాను చూడు, మళ్ళీ అక్కడికి వచ్చిందా కోడ్, కాల్ ఫంక్షన్ మోడల్ దగ్గరికి వచ్చిందా బస్, మళ్ళీ వచ్చింది. మళ్ళీ స్టూడెంట్ ఎగ్జిక్యూటివ్ ఏమైంది, మళ్ళీ 925 అన్నిసార్లు వస్తాం. వచ్చిన ప్రతిసారి మనం 9,000 రికార్డ్స్ కంప్లీట్గా ఇస్తానే ఉన్నాం. కరెక్ట్ అది? యూ గాట్ ద ప్రాబ్లమ్ నో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇట్లా కాదు రబ్బా, ఫస్ట్ టైం కాల్ వచ్చింది అనుకో, ఓకే వచ్చింది కదా, ఎన్ని రికార్డ్స్ తీసుకోవాలి, ఒక్కో ప్యాకెట్కి 100 రికార్డ్స్ ఉన్నాం అనుకో, అప్పుడు 100 టేబుల్ నుంచి 100 రికార్డ్స్ తీసుకుని ఈ డేటా పెట్టి పంపించాలి. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ 100 రికార్డ్స్ తీసుకొని మళ్ళీ పెట్టి పంపించేయాలి. మళ్ళీ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 100 తీసుకోవాలి, పెట్టాలి, పంపించాలి. అట్లా తీసుకుంటే ఏదో ఒకసారి అయిపోతుంది. అయిపోయినాక ఇంకా డేటా లేదబ్బా అని చెప్పేయాలి వాళ్ళు. అర్థమైందన్నా? If I'm using select, I don't have control on how many records I want to read. It just reads as per my where class. Atla kaakunda I would like to read data from database table with respect to packet size. Ante 100 read from table 100 records. Read next 100 analanat. To get that control in ABAP we use cursor statement. So to use cursor we need to use three things: open cursor, fetch cursor, and then once you finish fetching you have to close it out. So when you want to start reading, you will say open cursor. When you want to say fetch next 100, fetch antam. Next 100, fetch. Next 100, fetch. Once you finish reading, you will say close the cursor out. That's the point. Okay, Nanda? That's what I do. Okay, na? Problem arthamaindi kada itla vaadakapothe. Arthamaindana? So can I modify that function model code now? దీన్ని మార్చేదానికంటే ఏం చేస్తాడు, ఇట్లాంటిది ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఐ క్రియేట్ వన్ మోర్, సో యూల్ హ్యావ్ దట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు ప్రాక్టీస్ ఆల్సో. Now again I'll change. ఈసారి చేంజ్లో ఇష్టాసారి చేంజ్ చేయను. ఫస్ట్ చేంజ్ నాకు అంత అభ్యాసం రాదన్న, కానీ ఎక్కడ ఏడు మార్క్స్ ఏమైందో కొద్దిగా ఐడియా ఉంది, దాంతో మేనేజ్ చేస్తాను. చూడు, టేబుల్స్, మై అవుట్పుట్ టేబుల్ షుడ్ బి వాట్, extraction is still same. I'm not going with the new one. YES source code. Okay. ఇప్పుడు చేంజ్ చేస్తాను. when I'm doing some change, I'm not explaining what I'm doing, but debugging నీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, ఫస్ట్ థింగ్ దే సేయింగ్ టేబుల్స్ కీవర్డ్. యాక్చువల్లీ ఏమవుతుంది, బై యూజింగ్ దిస్ కీవర్డ్ యూ డిక్లేర్ you declare variable by using keyword data కదా. ఇక్కడ you can use a keyword called tables, where you declare from which tables you want to extract, you want to read from. one example is flight, మన ఎగ్జాంపుల్లో వి బ్యాంక్. అట్లా ఆ మాత్రం చేంజ్ చేస్తే చాలన్న. ఓకే, ఇంకా వేరే ఏమొద్దు, ఇప్పుడు ఏం పట్టించుకోవద్దు. చూడు, లైన్ నంబర్ 48 నుంచి ఇప్పుడు కొద్ది బట్టి కొట్టట్టు ఉంటుంది. నీకు డీబగ్లో భయంకరంగా అర్థమవుతుంది అన్నది. యూ డోంట్ హ్యావ్ టు వరీ, నువ్వే చేస్తావు అన్నీ. ఇది కూడా నాకు అవసరం. అంతేనా నా చేంజెస్? నువ్వు రాసుకోలేదు, రికార్డ్ అయినా, ఇట్స్ బీన్ డన్ నౌ.
ఇప్పుడు ఏం చేస్తాం, ఇలా క్రియేట్ న్యూ ఫంక్షన్ మోడల్ నో, సారీ డేటా సోర్స్. ఇప్పుడు ఏంది 3, ఓకేనా. కెన్ ఐ చెక్ దిస్ ఇన్ RSA3 నా? ఓకే, నార్మల్ కొడదాం కూడా. ఇప్పుడు నీటి రికార్డ్ లిస్ట్ అంతా కరెక్ట్గా ఎందుకు ఓన్లీ 1,100 రికార్డ్స్ 10 కాల్స్ అన్నాను. నాకు అట్లా అన్ని డేటా రీడ్ కావాలని అప్పుడు ఏం చేస్తాం, మొన్న 9 పెట్టి కొడితే అప్పుడు కూడా 92,000 రాలే. 9252 తెచ్చేసింది. ఇంకా తెచ్చేకి ఏం లేదు రబ్బా, అయిపోయిందని చెప్పేస్తాను అంతే. ఈజ్ మై నౌ ఇట్ ఈస్ ఫైన్. ఎందుకు ఫైన్ ఇప్పుడు చూస్తాము. లెట్స్ గో విత్ వాట్ డీబగ్ మోడ్ కంటే ముందు ఒకసారి ఐ వాంట్ యూ గెట్ దిస్ ఫంక్షన్ మోడల్. మనం రాసిన ఫంక్షన్ మోడల్ చూడు ఒకసారి. 2నే కదా డిస్ప్లే. ఇప్పుడు ఏం చేసినామంటున్నా, కంప్లీట్ కోడ్ ఏం చేస్తున్నానంటే చూడు, ట్రై టు కాన్సన్ట్రేట్. ఇదంతా పాయింట్ డిక్లరేషన్ లేదు, సంబంధం లేదు. ఫస్ట్ నా ఫంక్షన్ వల్ల కొన్ని ఇంపోర్ట్స్ ఉన్నాయి చూడమ్మా. ఇంపోర్ట్స్ అంటే ఏంటి, when the function model is called it will pass values to those parameters for the execution purpose. ఈ ఫంక్షన్ మోడల్ని ఎవడు కాల్ చేస్తాడు, ఏపీఐ ప్రోగ్రామ్. ఏపీఐ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఫంక్షన్ మోడల్ కాల్ చేస్తుంటుందో చేసినప్పుడు ఇట్ విల్ పాస్ ద వాల్యూస్ టు దిస్ ఇన్పుట్ పారామీటర్. అంటే ఫంక్షన్ మోడల్ రన్ కావాలంటే ఈ ఇన్పుట్లకు వాల్యూస్ రావాలి. అది ఓడిస్తాడు. నువ్వు బిడులు ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇట్ ట్రిగర్ ఏపీఐ ప్రోగ్రామ్. ఏపీఐ ప్రోగ్రామ్ విల్ కలెక్ట్ ఆల్ ద పారామీటర్స్ అండ్ కాల్ ద ఫంక్షన్ మోడల్ అండ్ పాసెస్ దోస్ పారామీటర్స్ టు దిస్ ఇన్పుట్స్ ఆటోమేటిక్గా. నువ్వు రిటర్న్ ఏదైనా పంపినంటే ఎక్స్పోర్ట్, రిటర్న్ ఏం లేదు ఇక్కడ. టేబుల్స్ అనుకో, వెన్ ఐ సెడ్ టేబుల్స్ దే కెన్ బి యూస్ బోత్ వేస్. My function model, my API program while sending, it can fill the tables and send in, and when my function model want to return, it can again fill the tables and send it back also, like changing laga. Tables tab lo declare chesi artham endante na, evodaithe function model call chesado vaadu ade table lo fill chesi panpiyochu. Ee function model if you want return back ade table lo fill chesi malli vaniki iyochu. Two way, you can use it both as export and import both table lo pedta, adi concept. ఓకేనన్నా. ఇది చూసే కదా I_T ఫంక్షన్ మోడల్ కాల్ చేసేటప్పుడు I_T ఫీల్డ్స్లోకి ఏమొస్తుంది, ఆ 5 ఎక్స్ట్రాక్షన్ ఫీల్డ్స్ వచ్చేస్తుంది. I_T సెలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు వద్దు. నెక్స్ట్ ఏంది, E_T ఏం రాదు, బ్లాంక్ ఉంటుంది. మనం పంపించినప్పుడు ఆ టేబుల్కి ఫిల్ చేస్తున్నాం. చెప్తా. ఓకే ఓకే. ఇంపోర్ట్స్లో ఏమొస్తుంది, ఇది ఏంటంటే రిక్వెస్ట్ నెంబర్. అదే బిడులు కొడితే బిడులు చూసే ఆర్ఈకి వ్యూ సమ్ రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది వీటికి. ఇది ఏంటంటే నేమ్ ఆఫ్ డేటా సోర్స్, ఏ డేటా సోర్స్ కోసం ఇది కాల్ చేయబడింది, ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ మ్యాక్స్ సైజ్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ పర్ ప్యాకెట్. మన RS3లో 100 ఉందా, 100 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇనిట్ ఫ్లాగ్ అంటే ఏంటంటే నేను చెప్తున్నాను చూడు. నౌ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ డేటా ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ API ప్రోగ్రామ్, అండ్ API ప్రోగ్రామ్ విల్ కాల్ ఫంక్షన్ మోడల్, అది లింక్. And API program will call the function model once or multiple times. And when the API program is calling the function model first time, we call it as for initialization. అప్పుడు I_init flag X అని వస్తుంది. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంక రాదు. ఓకేనా. నీ API ప్రోగ్రామ్ ఫంక్షన్ మోడల్ని 2 పర్పస్ కోసం కాల్ చేస్తుంది. ఒకటి వచ్చేసి ఫర్ ఇన్స్టలైజేషన్ అండ్ వన్ ఇస్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్. సో ఇప్పుడు నా ఏపీఐ ప్రోగ్రామ్ నా ఫంక్షన్ మోడల్ని ఇన్స్టలేషన్ కోసం కాల్ చేసిందా లేకపోతే డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం కాల్ చేసిందా నాకు ఎలా తెలుస్తుంది, ఈ పారామీటర్ని బట్టి. ఆ ఫంక్షన్ మోడల్ కాల్ చేసేటప్పుడు I_init ఫ్లాగ్ లేక X పంపించింది అనుకో, ఇన్స్టలేషన్ కోసం అన్నట్టు. X లేదనుకో, డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చినట్టు అన్నట్టు. ఓకేనన్నా. సో అందుకే నేను నా కోడ్లు వీడు ఏం చేస్తున్నాను, మారుస్తాను లైట్గా. ఇవన్నీ అవసరం మనకి. ఏమంటున్నా, ఇఫ్ ఇనిట్ అంటే వచ్చిన ఇన్పుట్ పారామీటర్ I_init ఫ్లాగ్ ఎక్సా
అయితే ఏం చేస్తున్నాం చూడు, ఏం చేయడం లేదు, ఏదో ఊరు రెడీ, ఏదో డేటా సెట్ చేసుకుంటుండ్రు. ఇది ఉంది. ఎక్స్ కానప్పుడు అంటే ఎల్స్ పార్ట్. ఎల్స్ అంటే ఏంది? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎక్స్, ఇఫ్ ఇట్ ఇస్ కాల్డ్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్, దెన్ ఓన్లీ ఐఎమ్ రైటింగ్ ఆల్ ద కోడ్ ఫర్ extracting data bus, right? Then when it is called for data extraction, I'm going to count the packet IDs. First packet ID ఏం పెడుతున్నాను బస్ అంటే డేటా ఎక్స్ట్రాక్షన్ చూడు, ఇనిట్ వస్తుంది, డేటా ఎక్స్ట్రాక్షన్ ఒకసారి వస్తుందా, మల్టిపుల్ టైమ్స్ వస్తుంది? డస్ ఇట్ కాల్ దిస్ ఫంక్షన్ మోడల్ మల్టిపుల్ టైమ్స్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్? ఎస్. కానీ నాకు ఈ డేటా ఎక్స్ట్రాక్షన్ ఫస్ట్ అని ఎలా తెలుస్తుంది? ప్యాకెట్ ఐడి 0 ఉంటే ఫస్ట్ వచ్చినట్టు అని పెట్టుకుంటాను. సో అప్పుడు ఏమంటుంటే, ఇఫ్ సరే డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చింది, ఫస్ట్ టైం వచ్చిందా, ఫస్ట్ ప్యాకెట్ కోసమా, సెకండ్ ప్యాకెట్ కోసమా? ఫస్ట్ ప్యాకెట్ కోసం అని ఎలా తెలుస్తుందంటే ఒక కౌంటర్ పెట్టుకుంటాను అన్నట్టు. ప్యాకెట్ ఐడిని ఒక కౌంటర్ పెట్టుకుని 0 అయితే అంటే ఫస్ట్ ప్యాకెట్ కోసం వచ్చింది. దెన్ వాట్ ఐమ్ డూయింగ్ చూడు, ఓపెన్ కర్సర్ విత్ కర్సర్ అవన్నీ మర్చిపో. సెలెక్ట్ T__ ఫీల్డ్స్ అంటే I__ ఫీల్డ్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సెలెక్ట్ వి బ్యాలెన్స్ సోన్స్ రాసే బదులు ఆ I__ ఫీల్డ్స్లో ఏమున్నా అవన్నీ ఫీల్డ్స్ అన్నట్టు. సెలెక్ట్ ఆల్ ది ఫీల్డ్స్ ఆఫ్ ద టేబుల్ ఫ్రమ్ వేర్, ఫ్రమ్ వి బ్యాక్. ఆ సెలెక్ట్ వచ్చిన రిజల్ట్స్ని కర్సర్గా పెడుతున్నాను అన్నట్టు. వీ విల్ ఓపెన్ కర్సర్ ఓన్లీ వన్స్, బట్ కీప్ డూయింగ్ ఫెచ్ అన్నట్టు. సో కాబట్టి ప్యాకెట్ ఐడి 0 డేటా ఎక్స్ట్రాక్షన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు, when the function model is called for first data extraction, నేను కర్సర్ ఓపెన్ చేసి ఫెచ్ చేయాలి. అదే సెకండ్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ కర్సర్ ఓపెన్ అయింది కాబట్టి ఓన్లీ ఫెచ్ చేయాలి బస్. అందుకోసమే ఈ ఓపెన్ కర్సర్ స్టేట్మెంట్ని ఇఫ్ కండిషన్లో పెడుతున్నా. ఇఫ్ ప్యాకెట్ ఐడి ఈజ్ 0 అంటే ఇఫ్ ఇట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫస్ట్ డేటా ఎక్స్ట్రాక్షన్, ఓన్లీ డూ ద ఓపెనింగ్ ఆన్ ద కర్సర్. ఓపెన్ కర్సర్ పెట్టిన తర్వాత ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇది మాత్రం ఇఫ్లో పెడుతున్నా అంటే అర్థమైంది, అది మాత్రం ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫెచ్ అనేది ప్యాకెట్ 0 కూడా అవుతుందా? ప్రతిసారి అవుతుంది ఫెచ్ అనేది, కర్సర్ మాత్రం ఒకటేసారి. సో వెన్ ద ప్యాకెట్ ఇస్ 0, ఓపెన్ ద కర్సర్, దెన్ ఫెచ్ ద రిజల్ట్స్. ఫెచ్ నెక్స్ట్ కర్సర్ అంటే ఫెచ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ విత్ ప్యాకెట్ సైజ్, మ్యాక్స్ సైజ్. ఎన్ని రికార్డ్స్ కావాలి, ఈ మ్యాక్స్ సైజ్ ఉంది కదా ఇక్కడ, అది వచ్చి దాంట్లోకి పెట్టింటాను అన్నట్టు, ఈ వేరియబుల్లోకి. సో 100 రికార్డ్స్ ఉంది అనుకో, ఫెచ్ నెక్స్ట్ 100 అంటే. సో when the data is when the function model is called for first data extraction, I am opening the cursor, fetching the first 100 records and putting into what, appending corresponding fields of table E__ అంటే ఏంది, I am fetch the next 100 records from the table and put into what, E__ పోతాను. ఇక్కడ ఏం చేస్తాడు, ఫెచ్ సక్సెస్గా సైజ్ సబ్బర్స్ అంటే ఏంది, ఇఫ్ ఫెచ్ ఇస్ ఏబుల్ టు రీడ్ మై డేటా పర్ఫెక్ట్లీ, అప్పుడు సైజ్ సబ్బర్ 0 ఉంటుంది. ఎప్పుడు ఫెచ్ ఫెయిల్ అవుతుంది, ఇంక రీడ్ చేసే ఏం డేటా లేనప్పుడు ఫెయిల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఫెయిల్ అయితే ఇంకా కర్సర్ క్లోజ్ చేసి ఇంక డేటా లేదని చెప్పేప్ప అంటున్నాం. అర్థమైందా బస్? సో ఐల్ బి ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఫెచ్చింగ్, ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఇంకా డేటా ఉందా లేదా, అయిపోయిందా, రీడ్ చేసేది అయిపోయిందా కాలేదు రీడ్ చేసి సైజ్ సబ్బర్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇఫ్ మై రీడ్ ఈస్ ఫెచ్ కర్సర్ హెస్ ఫెయిల్డ్, దర్ ఇస్ నో మోర్ డేటా టు బి రెడ్. సో ఐమ్ గోట్ టు క్లోజ్ ద కర్సర్ అవుట్, కర్సర్ క్లోజ్ చేసేసి ఇంకా డేటా లేదరబ్బా అని చెప్తున్నాను. ఓకేనన్నా? తర్వాత ఐఎమ్ జస్ట్ ఇంక్రిమెంటింగ్ మై ప్యాకెట్. ఫస్ట్ టైం వచ్చింది ప్యాకెట్ 0తో వస్తుంది, 1 చేసి పంపిస్తున్నా, మళ్ళీ 1తో వస్తుంది, మళ్ళీ 1 + 1 2 అవుతుంది. అట్లా ప్యాకెట్ కౌంటర్ పెట్టుకుంటా, ఎన్నో ప్యాకెట్ అన్నట్టు. ఐఎమ్ జస్ట్ ఇంక్రిమెంటింగ్ దట్ వేరియబుల్ బై 1 టు నో అది ప్యాకెట్ 1, ప్యాకెట్ 2, ప్యాకెట్ నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేసిన ఫంక్షన్ మోడల్ని సెకండ్ ప్యాకెట్కి, ఫస్ట్ థర్డ్ ప్యాకెట్కి, ఫోర్త్ ప్యాకెట్కి అట్లా వస్తూ ఉంటుంది. నాకు తెలిసి కొద్దిగా అర్థమైంది 5%. డీబగింగ్లో నీకు 100% అర్థమైంది. నీకు కొద్ది గొప్ప పడితే అర్థమైపోవాలి. నాకు లుక్ అట్ దిస్. షల్ ఐ ఇన్సర్ట్ బ్రేక్ పాయింట్ నౌ? యాడ్ పెడతా బ్రేక్ ఇక్కడ. ఐ విల్ ప్రిఫర్ ఇట్ హియర్ వేర్ ఇనిట్ ఫ్లాగ్ ఎక్స్ దగ్గర రన్ చేద్దామన్నా. సారీ సార్, నాకు ఇది వద్దు.
చూడు బస్, since you're calling the API program from RSC3, request number will be test dummy. అంతే కదా, అదే BW నుంచి ట్రిగర్ చేస్తే ఇఫ్ ట్రిగర్ ఇట్ ఫ్రమ్ ది ఇన్ఫో ప్యాకేజ్ దెన్ రిక్వెస్ట్ నెంబర్ విల్ బి అవుట్ REQV అని ఉంటుంది. వాట్ ఈస్ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ పర్ ప్యాకెట్ 10 అండ్ హౌ మెనీ ప్యాకెట్స్ యూ వాంటెడ్, సారీ ఇది 100 నెంబర్ ఆఫ్ ఇది ప్యాకెట్స్ కాల్ ఇస్ 10. ఓకే గుడ్, కొడతాను బస్. ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, API ప్రోగ్రామ్. అండ్ API ప్రోగ్రామ్ విల్ కాల్ ది ఫంక్షన్ మోడల్. అప్పుడు మనం అన్ని చెక్ చేస్తాం. ఆ ఫంక్షన్ మోడల్ కాల్ చేసేటప్పుడు పారామీటర్ రిక్వెస్ట్ నెంబర్ ఏం పంపిస్తుంది, డేటా సోర్స్ పేరు ఏం పంపిస్తుంది, ఐఎన్ఎస్కో డేటా సోర్స్ ఏందన్నా, డేటా సోర్స్ నేమ్, మ్యాక్స్ సైజ్ ఏందని చెప్పు 100. ఇనిట్ ఫ్లాగ్ ఏముంది అంటే ఇక్కడ రైట్లో ఉంటే మనం పాస్ చేసేవాడిని యాక్చువల్గా. సో ఐమ్ పాసింగ్ X టు ఇనిట్ ఫ్లాగ్, మ్యాక్స్ 100 రికార్డ్స్, డేటా సోర్స్ పేరు, రిక్వెస్ట్కి టెస్ట్. నెక్స్ట్ I_T_ ఫీల్డ్స్ టేబుల్ ఏముంది, ఇది పాస్ చేస్తాను. ఓకేనా, డన్. లెట్స్ గో దేర్. పోతుంది. ఇప్పుడు నాకు చెప్పు, మన ఫంక్షన్ మోడల్ ఇన్పుట్లు ఏమేమి ఉన్నాయి గుర్తున్నాయి బస్, పక్కన ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ నాకు కావాలి. అంటే ఇప్పుడు ఫంక్షన్ మోడల్ కాల్ చేసింది వచ్చింది కదా, వచ్చినప్పుడు ఈ పారామీటర్లు అన్నిటికీ వాల్యూ ఏముందో చెక్ చేస్తాం. రిక్వెస్ట్ నెంబర్ ఏందన్నా టెస్ట్, డేటా సోర్స్ పేరు ఏందన్నా డేటా సోర్స్, మ్యాక్స్ ఏదన్నా నెంబర్ ఆఫ్ మ్యాక్స్ పర్ ప్యాకెట్, ఇనిట్ ఫ్లాగ్ X అని ఉంది. ఇప్పుడు ఐఎన్ఎస్ ఇనిట్ ఫ్లాగ్ X ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా కాదా, అయితే ఏం చేస్తుంది చూడు, ఏం చేయదు, ఏదో ఇన్సులేట్ చేసుకుని నువ్వు పట్టించుకోవద్దు, ఇది ఇప్పుడే పట్టించుకోవద్దు. ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఇంకేం చేయదు వెళ్ళిపోతుంది, బ్యాక్ వెళ్ళిపోయింది. బికాజ్ రెస్ట్ ఆల్ ఈజ్ ఇన్ వాట్ ఎల్స్ పార్ట్. ఇన్స్టలేషన్ కోసం వచ్చినప్పుడు వేరియబుల్ అసైన్మెంట్ చేస్తున్నాం అంత, ఇంకేం చేయడం లేదు. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ మనకు కాల్ చేస్తుంది, మళ్ళీ వస్తుందన్న, మళ్ళీ దాని ఫంక్షన్. ఇప్పుడు డేటా సోర్స్ టెస్ట్ ఇవన్నీ ఓకే, ఇనిట్ ఫ్లాగ్ మాత్రం సెకండ్ టైం కాల్ చేసిన ఇనిట్ ఫ్లాగ్ X లేదు అంటే నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఆర్ ఇనిషియలైజేషన్. ఫస్ట్ టైం ఇనిట్ ఫ్లాగ్ Xతో పంపించినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఫర్ ఇనిషియలైజింగ్ అంటే మేక్ ఆల్ ది వేరియబుల్స్ రెడీ అన్నట్టు అంతే. ఓకే, అండ్ వెన్ ఇనిట్ ఫ్లాగ్ ఈస్ నాట్ X దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫర్ వాట్ డేటా ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు ఇఫ్ లేకపోతుంది ఎల్స్ లేకపోతుంది, బస్ ఎల్స్ లేకపోతుంది. సరే డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చింది, ఫస్ట్ డేటా ఎక్స్ట్రాక్షన్ కాల్, is this my first data extraction call bus? Yes. So what will be my packet ID bus? S_count_ packet ID is what? First data extraction call కాబట్టి packet ID 0. So is it packet ID 0? Yes. So will it open the cursor now? It opens it. Okay. Will it also fetch also? If confused కావద్దు. If open cursor is performed only for packet 1 and fetch is performed for every packet, అది పాయింట్. ఇప్పుడు ఈ ఫెచ్ ఎగ్జిక్యూట్ అయితే ఏం కావాలో చెప్పన్నా, ఫెచ్ దాన్ని కర్సర్ మ్యాక్స్ సైజ్ ఎంత అన్నాం 100 రికార్డ్స్. ఏ టేబుల్కి రావాలి ఇప్పుడు, ఫస్ట్ 100 రికార్డ్స్ వస్తాయి. గోయింగ్ టు డబుల్ కి ఆన్ దిస్ టేబుల్, ఈ_T_ డేటాలోకి 100 వచ్చినాయా, 4969 నుంచి ఎక్కడికో ఆగినాయి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ 5138తో రావాలి వేరే నెక్స్ట్ లూప్లో 5137. గుడ్. ఇప్పుడు సైజ్ ఇప్పుడు కరెక్ట్గా 100 రికార్డ్స్ తెచ్చింది, ఫెచ్ ఇస్ సక్సెస్ఫుల్ అన్నా. అప్పుడు సైజ్ ఆఫ్ బార్స్ ఏముంటుంది అన్న 0. సో నాట్ ఈక్వల్ 0 సాటిస్ఫై కాదు, డజన్ క్లోజ్ ఇట్. ఏం చేస్తుంది ఇప్పుడు, ప్యాకెట్ ఐడిని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ప్యాకెట్ ఐడి ఇప్పుడు ఏముంది 0, 0 + 1 అంటే 1 అవుతుంది. ఓకేనా, అంటే ప్యాకెట్ ఐడి 1 అంటే సెకండ్ కాల్, ప్యాకెట్ ఐడి 0 ఉన్నప్పుడు ఫస్ట్ కాల్. అక్కడ కన్ఫ్యూజ్ కాదు, ఒకటి తగ్గించి చూసుకోవాలి. ఓకే రైట్, నాకేం వెళ్ళిపోద్ది బయటకి, మళ్ళీ ఏపీఐ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయింది. అంటే when it goes to API, the 100 records from E_T_ will be sent to BW. Either first 100 records collect it is the packet is processed. Again for next packet again it goes to my code. అర్థమైందన్న. ఆడ బ్రేక్ పాయింట్ పెట్టుకుంటే బాగుండు. ఇదంతా ప్రాసెస్ చేస్తాను మొత్తం. Shall I go to function model directly? Okay. API program.
మళ్ళీ వచ్చిందా? ఇనిట్ ఫ్లాగ్ ఎక్స్ ఉందా లేదన్నా? ప్యాకెట్ ఐడి 1 ఉందా 0 ఉందన్న? అంటే 1 అంటే ఇప్పుడు ఎన్నో ప్యాకెట్ కనట్టు కమ్ ఫర్ సెకండ్ ప్యాకెట్ అట్లాగే ఇనిట్ ఫ్లాగ్ కాబట్టి ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో నేను నౌ కమ్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్. సో నౌ వెన్ ఇట్స్ కమ్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్ విల్ ఐ ఓపెన్ కర్సర్ ఆర్ నాట్? ఇప్పుడు కర్సర్ ఓపెన్ చేయాలా వద్దా? ఆల్రెడీ కర్సర్ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి తిడుతుంది అన్నట్టు. ఇట్ గోస్ ఫర్ ఎ డంప్. ఇట్ సేస్ ద కర్సర్ ఇస్ ఆల్రెడీ ఓపెన్, కెనాట్ కర్సర్ ఒకసారి ఓపెన్ చేయాలా, ఫెచ్ మాత్రం ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు ఫెచ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు కర్సర్ ఓపెన్ చేస్తుందో చేయదా బస్? ఎందుకు? కర్సర్ ఇస్ ఓపెన్ ఓన్లీ విత్ ద కండిషన్ సాటిస్ఫైడ్ విత్ ప్యాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాదు, ఓపెన్ చేయదు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఓన్లీ ఎల్స్ పార్ట్ కాదు, ఎల్స్ లేదు దీంట్లో, ఓపెన్ చేయలే. సో సెకండ్ ప్యాకెట్ కోసం ఏం చేస్తుంది? ఓన్లీ ఫెచ్చింగ్. ఎందుకు? ఆల్రెడీ కర్సర్ ఓపెన్ అయింది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు రీఓపెన్ ద కర్సర్ అగైన్. ఫెచ్ కర్సర్ అంటే నెక్స్ట్ మళ్ళీ మ్యాక్సేజ్ ఎంత 100 ఉంది. నెక్స్ట్ అంటే రీడ్ నెక్స్ట్ 100 రికార్డ్స్ అన్నట్టు పాయింట్ ఇంటూ ద టేబుల్ E_T. ఇప్పుడు ఈ టేబుల్కి వెళ్తే 5137 అంటే అంది. ఇప్పుడు చూడు, దీన్ని బట్టి నీకు ఏమర్థం కావాలా? నంబరింగ్ బట్టి ఫస్ట్ 100 వెళ్ళిపోయి నెక్స్ట్ 100 స్టార్ట్ అయినాయి ఈ టేబుల్లో. అది ఫెచ్ నెక్స్ట్ కర్సర్ అంటే నెక్స్ట్ 100 అన్నట్టు బస్. ఓకేనన్నా? సైజ్ అబ్బర్స్ ఏముంటుందన్నా? ఎందుకు? కరెక్ట్గా తెచ్చింది కాబట్టి మళ్ళీ ప్యాకెట్ పెంచేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ రా, మళ్ళీ ఇనిట్ ఫ్లాగ్ ఏముంది? బ్లాంక్ ఉందంటే డేటా ఎక్స్ట్రాక్షన్. బట్ ప్యాకెట్ ఐడి 2 ఉందంటే థర్డ్ ప్యాకెట్ కోసం అన్నట్టు. ఓన్లీ ఫెచ్చే నెక్స్ట్ 100 మళ్ళీ నెక్స్ట్ 100 రికార్డ్స్ ఇచ్చాం, తీసుకెళ్ళి అంతేనా? ఇది పాయింట్. ఎన్ని తెచ్చింది? ఎందుకు? యాక్చువల్ 9252 ఉంటే ఎందుకు ఓన్లీ 1000 వచ్చినాయి? ఒక్కొక్క ప్యాకెట్ కాల్లో ఫెచ్ నెక్స్ట్ వాజ్ రీడింగ్ ఓన్లీ 100 రికార్డ్స్ అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్ విత్ 10 నీకు అన్ని డేటా కూడా ఇక్కడ ప్యాకెట్లన్నా పెంచాలి. బట్ నార్మల్లీ వెన్ ఇది RS3 కూడా 10 అని ఉందన్న. BW నుంచి 10 ప్యాకెట్స్ అయితే రూల్ ఉండదు. డేటా అయిపోయే వరకు మొత్తం ప్యాకెట్లు తెచ్చేస్తుంది అన్నట్టు. అంటే 100 సైజ్ అన్నాం అనుకో, 9000 రికార్డ్స్ రావాలంటే 90 ప్యాకెట్లు తెచ్చేస్తుంది మొత్తం. ఇట్ డజంట్ సే ఓన్లీ 10. ఇది డీబగింగ్ కాబట్టి ఓన్లీ 10 పెట్టి యూ కెన్ ఇంక్రీజ్ దిస్ నంబర్. బ్రేక్ పాయింట్ 100 టైమ్స్ కాల్ చేసి ఒక్కొక్క కాల్లో 100 రికార్డులు తెచ్చింది. అప్పుడు ఎన్ని ప్యాకెట్లు ఫామ్ అయ్యాలన్నా కదా చూడొచ్చు. నువ్వు లిస్ట్ చూస్తే ప్యాకెట్ 1 100 రికార్డ్స్, సెకండ్ ప్యాకెట్ వైజ్ కూడా డేటా చూడొచ్చు. ఏ ప్యాకెట్ ఎన్ని రికార్డ్స్ ఫామ్ చేసింది. ఉంటాయి లేదు 93 ప్యాకెట్స్. ఓకేనా? డన్. ఇప్పుడు నాకు ఇంకోటి కావాలన్నా, ఇది పెట్టినా బ్రేక్ పాయింట్ ఎత్తేసినట్టున్నది. నీట్ ఫ్లాగ్ ఇవన్నీ ఇంట్లో అంతా రెడీ చేసుకుని వెళ్ళిపోద్ది అన్నట్టు. డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం మళ్ళీ వస్తుంది. కర్సర్ ఓపెన్ చేస్తుంది, ఫెచ్ చేస్తుంది. వాడి మ్యాక్స్ సైజ్ 99 అంటే ఆల్మోస్ట్ అన్ని విల్ ఇట్ రీడ్ ఆల్ ది రికార్డ్స్ అట్ ఎ స్ట్రెచ్. మొత్తం 9000 రికార్డ్స్ కమ్మిన్. ఇప్పుడు సైజ్ అవర్స్ 0 ఉంటుందా? ఉండదా? 0 రీడ్ చేసింది కదా. నెక్స్ట్ టైం 0 నాట్ 0. ఇప్పుడు ప్యాకెట్ ఐడి కౌంట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చింది, ఓపెన్ చేయదు, ఓన్లీ ఫెచ్ చేసిపోతుంది. ఇంకేం రికార్డ్స్ లేవాయా అంటుంది. ఇప్పుడు సైజ్ అవర్స్ ఏమొచ్చిందన్న. కాబట్టి నా ఇట్ విల్ డూ వాట్? క్లోజ్ కర్సర్ అండ్ రైజ్ దిస్ నో మోర్ డేటా అవుట్. బయటికి వెళ్ళిపో అన్నట్టు. ఇంకా మళ్ళీ రావద్దు. ఇట్ హెస్ రేజ్డ్ ఎక్సెప్షన్ చెక్ నో మోర్ డేటా దెన్ క్లోజ్ ఇట్ అవుట్. ఇదన్నా. So am I controlling packet size by using this open cursor, fetch cursor and then close? You get this syntax okay la nanu anta perfect రాయలేవు ఇప్పుడే. నువ్వు 20-30 ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ గెట్ దట్ గ్రిప్. ఓకే. సో ఇఫ్ యూ అంటే ఇప్పుడు నీకు అర్థం ఓపెన్ ఎట్లా రాయాలరా, ఫెచ్ ఎట్లా రాయాలరా అనేది నెక్స్ట్ క్వశ్చన్. చూడు, ఓపెన్ సింటాక్స్, ఓపెన్ యువర్ కర్సర్
with hold and your cursor name. Cursor is actually variable. పైన వేరియబుల్ డిక్లేర్ చేసినాం ఏమని చేయలేదా గ్లోబల్ డిక్లరేషన్లో అదే స్టాటిక్స్ అని ఒక డేట్ పెట్టి కర్సర్ టైప్ కర్సర్ డిక్లేర్ చేసిన. సో ఐఎమ్ యూజింగ్ దట్ కర్సర్. సో విత్ హోల్డ్ సో అండ్ సో కర్సర్ ఫార్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఫెచ్ ఎట్లా ఫెచ్ నెక్స్ట్ కర్సర్ నేమ్ అపెండింగ్ కరస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్ టేబుల్ టు వాట్ which table, and packet size అంటే you can control the packet size here, and you want to close cursor name. That's open, fetch, close. ఆ మూడు స్టేట్మెంట్లు వాడతాను. సింటాక్స్ ఎప్పుడన్నా చూసుకోవచ్చు అన్నట్టు, లాజిక్ ఇంపార్టెంట్. ఓకేనా? డన్. ఇంకా బ్రేక్ పాయింట్లు ఉన్నాం కదా. లుక్ అట్ మై ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఉంది. Actually, all the selections will be in which table? I underscore T underscore selector. VBL. No, so what are the selections you specify in the info package? It all will be available in I underscore T underscore select. Okay, I'm not done. Well, the local. This initialization course was there. Well, extraction course పోతున్నా. See, while opening cursor, ఇప్పుడు నాకు సెలెక్ట్ వస్తుందా రాదా నాకు డౌట్. చూడు ఎన్ని రికార్డ్స్ రీడ్ చేస్తుంది. నేను సెలెక్షన్ ఇచ్చిన పని చేయలే. వై నువ్వు సెలెక్షన్ ఇచ్చినట్టు ఇక్కడ రాయాలి ఏమని, సెలెక్ట్ సోన్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఫ్రమ్ VBAకే వేర్ VBLN ఈక్వల్ టు ద సెలెక్షన్స్ గివెన్ బై యూజర్ పెడితే అప్పుడు కర్సర్ ఓన్లీ ఆ డాక్యుమెంట్కి ఓపెన్ అవుతుంది, అదే రీడ్ అవుతుంది. ఆ వేర్ క్లాస్ పెట్టలేదు కాబట్టి పని చేయడం. ఓకేనన్నా? డన్. అది ఎట్లా రాయాలి, హౌ టు ప్లేస్ దోస్ కండిషన్స్. మళ్ళీ ఇంకో ఫంక్షన్ మోడల్. ఓకే, 1 2 3. సో అగైన్ ఐ నీడ్ టు చేంజ్ some more logic to enable my selections also.